కోదాడ మున్సిపాలిటీపై నెగ్గిన అవిశ్వాసం నేడు చైర్పర్సన్ ఎంపిక. కోదాడ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం ఘట్టం ముగియడంతో నేడు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ స్థానం 35 కౌన్సిలర్లకు గాను ఒకరు మృతి చెందగా 34 మంది కౌన్సిలర్లు, చైర్పర్సన్ ఎంపికకు హాజరైన 29 మంది మున్సిపల్ కౌన్సిలర్లు. మున్సిపల్ చైర్పర్సన్గా సామినేని ప్రమీల, రమేష్ ఏకగ్రీవంగా ఎంపిక. నూతన మున్సిపల్ చైర్పర్సన్గా సామినేని ప్రమీల, రమేష్, వైస్ చైర్మన్గా కందల కోటేశ్వరరావులు ఎంపికయ్యారు. కెమెరామెన్ ఆర్డీఓ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారికి, నా తోటి కౌన్సిలర్ మిత్రులందరూ కూడా మరియు మీడియా మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ 27వ వార్డు కౌన్సిలర్ షాపుల్ని పరిపాలించినటువంటి కందల కోటేశ్వరరావు గారిని నేను బలపరుస్తుంది. అయినట్టుగా మన స్పెషల్ ఆఫీసర్ సూర్యనారాయణ గారు ప్రకటించడం జరిగింది. తదుపరి ఎలక్షన్ వైస్ చైర్మన్ గారు జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రక్రియ కొనసాగుతుంది. చైర్పర్సన్గా మా గౌరవ సభ్యులు శ్రీమతి సామినేని ప్రమీల గారిని చైర్పర్సన్గా ప్రతిపాదించడం జరిగింది. తోటి కౌన్సిలర్ అందరికీ, మరి ఆర్డీఓ గారికి, పురపాలక కమిషనర్ వెంకటేష్ నాయక్ గారికి, అందరికీ అధికారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేమందరం కూడా చైర్మన్ అభ్యర్థిగా సామినేని ప్రమీలని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాం. ఏకగ్రీవంగా మేము భావిస్తున్నాం. గారు నామినేట్ చేయబడినటువంటి సామినేని ప్రమీల గారు మరియు పెండం వెంకటేశ్వర గారు, పెండం వెంకటేశ్వర్లు గారు బలపరిచిన ఈరోజు అనగా 10/2/2024 స్టేట్ ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కోదాడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్కు ఎన్నిక నిర్వహించడం జరిగింది. అందులో శ్రీమతి సామినేని ప్రమీల గారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మొత్తం 35 మంది సభ్యుల్లో 29 మంది హాజరైనారు. ఈవిడ ఏకగ్రీవమైంది. అదేవిధంగా వైస్ చైర్మన్గా కోటేశ్వరరావు కందల గారు ఎన్నికవడం జరిగింది. ఇందులో కూడా 29 మంది సభ్యులు మొత్తం హాజరైనారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశానుసారము ఈరోజు అనగా 10/2/24 ఉదయం 11 గంటలకు చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేయడం జరిగింది. అందులో భాగంగా శ్రీమతి సామినేని ప్రమీల గారు చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కందుల కోటేశ్వరరావు గారు వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా మొత్తం 35 మంది సభ్యులకు గాను 29 ఓట్లతో ఎన్నికైనట్టు మన ఆర్డీఓ
స్పెషల్ ఆఫీసర్ అయిన ఆర్డీఓ గారు ధృవీకరించడం జరిగింది. చైర్మన్గా భామినేని ప్రమిళ మరియు వైస్ చైర్మన్గా కందుల కోటేశ్వరరావు ఎన్నుకోవడం జరిగింది.